హాయ్ ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ మినీ వ్లాగ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదైతే మార్నింగ్ మా బాల్కనీ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. సో లేవగానే ఫస్ట్ నేను చేసే రొటీన్ ఏంటంటే హాట్ వాటర్ తాగుతాను, విచ్ ఇస్ రియలీ వెరీ గుడ్ అనమాట మన థ్రోట్కి అండ్ హెల్త్కి కూడా. ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా, బెడ్ సెట్టింగ్, కొంచెం డస్టింగ్ అదంతా ఉండే పని. సో ఇక నేను అదే చేస్తున్నాను అనమాట. లేవగానే ఫస్ట్ నాకు బెడ్ మళ్ళీ నీట్గా లేకపోతే నాకు ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది డే అంతా. సో లేచి కొంచెం వాటర్ తాగేసి నేను ఫస్ట్ చేసే పని ఇది డైలీ. చూసారా ఎంత నీట్గా సెట్ చేసేస్తాను. సో బెడ్ సెట్టింగ్ తర్వాత ఇంకా బ్యాక్ టు టిఫిన్స్ అవన్నీ చేయడం తెలిసిందే కదా, ఇంకా మార్నింగ్ ఉండే పనులు. సో ఇక్కడ నా స్టైల్లో పల్లి చట్నీ అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఆయిల్ లేకుండా ఓన్లీ డ్రైగా పల్లీలు అనేది రోస్ట్ చేస్తాను అనమాట. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ పల్లీలు జార్లోకి తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం 2 మిర్చీస్, కొంచెం చింతపండు అండ్ కరివేపాకు వేసుకుంటాను. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను జార్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర, సరిపడా సాల్ట్ అండ్ వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత కన్సిస్టెన్సీ వేసుకుంటానమాట. సో ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. కొంచెం సాల్ట్, నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. దాన్ని బట్టి మనకి గట్టిగా కావాలో చట్నీ ఆర్ లూజ్గా కావాలో దాన్ని బట్టి వీ కెన్ డూ ఇట్. అండ్ నేను ఏంటంటే తాలింపు ఇక్కడ వేయట్లేదండి. తాలింపు లేకుండా ఈ జీలకర్ర కరివేపాకు ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో ఈ బ్యాటర్ నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసారా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. సో ఈ బ్యాటర్ నేను దోశ వేయడానికి యూస్ చేసుకుంటాను. అండ్ మీలో ఎవరికైనా దోశ బ్యాటర్ ప్రిపరేషన్ ఇన్ మై స్టైల్ తెలియాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇక్కడ నేను దోశ కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి కలిపేసుకొని దోశ అనేది వేసేసుకుంటున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ దోశ ఇష్టం అనేది చెప్పేసేయండి. నాకైతే కారం దోశ అండ్ మసాలా దోశ చాలా ఇష్టం. కారం దోశ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అది కూడా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో, నేను ఖచ్చితంగా షేర్ చేస్తానండి. యాక్చువల్లీ నేను మొన్ననే హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యాము. మా మామ్ వాళ్ళు ఉంటారనమాట అక్కడ. సో అక్కడి నుంచి మొన్ననే రిటర్న్ అయ్యాము. కానీ ఇవాళ మళ్ళీ అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందండి కొన్ని పనుల మీద. సో నేను ఇక్కడ అదే ప్యాకింగ్ అంతా చేసేసుకొని చాలా హెక్టిక్ అయిపోయింది. ఇమ్మీడియట్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అనిపిస్తే కమింగ్ బ్యాక్ టు అగైన్ కుకింగ్. ఇక్కడ నేను ఆ రోజు ఇంకా టొమాటో రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. నేను ఇక్కడ అదే షేర్ చేస్తున్నాను మీకు. సో ఫస్ట్ నేను గీ యాడ్ చేసుకుంటాను. ఏ ఫ్లేవర్డ్ రైస్కైనా చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది మనకి ఇస్తుంది గీ యాడ్ చేయడం వల్ల. తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను బగారా ఆకు ఉంటుంది కదండి, మసాలాది, ఈ నేమ్ నాకు క్లియర్గా తెలీదు. సో ఈ ఆకు అనేది యాడ్ చేసేస్తాను. దీని తర్వాత లవంగం అండ్ చెక్క కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇవి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి ఇస్తుంది. తర్వాత చాప్డ్ ఆనియన్స్, అది ఆనియన్స్ కూడా నేను పొడుగ్గా కట్ చేసుకున్నానండి, నార్మల్గా కాకుండా. దానివల్ల మనం ఫ్లేవర్ రైస్లో బాగుంటుంది. తర్వాత మనకు కావాల్సినన్ని మిర్చి యాడ్ చేసుకున్నాను. కారం కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం చాప్ చేసుకున్న టొమాటోస్ ఎన్ని మనకి సరిపోతాయి అనిపిస్తే అన్ని టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది బాయిల్ అయిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ పసుపు అనేది నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన గరం మసాలా పేస్ట్ ఆర్ ఎనీ అదర్ మసాలా మీ దగ్గర ఉంటే అది వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా నేను కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్డ్ వల్ల మనకి కొంచెం సాఫ్ట్నెస్ కూడా వస్తుందండి రైస్లో. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఫ్లేవర్డ్ రైసెస్లో ఇలా ట్రై చేసి. అండ్ ముందుగా నేను సోక్ చేసి పెట్టుకున్న బియ్యం వేసుకున్నాను. దాని తర్వాత మనం కుక్కర్ కాబట్టి కొంచెం తక్కువనే వాటర్ పోసుకోండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. ఇక్కడ నేనైతే 2 విజిల్స్ రానిచ్చాను అండ్ 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 విజిల్స్ రానిచ్చాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి ఎంత యమ్మీగా ఉందంటే, చాలా బాగుండింది టేస్ట్ అయితే. మీరు కూడా డెఫినెట్గా అది ట్రై చేసి చూడండి. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.